హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సరిత. ఇవాళ వీడియోలో వచ్చేసి బోట్ నెక్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అండి. అలాగే ఇక్కడ నెక్ సైడ్ నేను బార్డర్ తీసుకున్నానండి. చూడడానికి కూడా చాలా యూనిక్ గా అనిపించిందండి. అండ్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్స్ కట్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ నడుము దగ్గర వచ్చేసి ఈ షేప్ లో అయితే నేను డిజైన్ చేశాను. సో బిగినర్స్ కైనా సరే అండి, చాలా ఈజీగా అర్థమయ్యేలా ఉంటుంది ఈ వీడియోలో. అండ్ ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను పఫ్ హ్యాండ్స్ ఇచ్చానండి. సో ఇక్కడ నేను ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ హ్యాండ్స్ దగ్గర వచ్చేసి ఈ విధంగా కట్స్ వర్క్ అయితే తీసుకున్నాను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి నెక్ కి బార్డర్ తీసుకున్నానండి. సో ఇక్కడ హుక్స్ అటాచ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఈ విధంగా అయితే డోరీస్ తో డిజైన్ చేశానండి. సో కట్టింగ్ అయితే పర్ఫెక్ట్ గా నేర్చుకునే వాళ్ళు అయితే వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని క్లిక్ చేయండి. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ సైడ్ హుక్స్ కావాలనుకుంటే బ్యాక్ పార్ట్ అనేది ఫోల్డ్ చేసి తీసుకోండి. ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి. సో ఇక్కడ ఈ బ్లౌజ్ కు వచ్చేసి బ్యాక్ సైడ్ ఓపెన్ ఉంటుందండి. సో ఇక్కడ బ్యాక్ సైడ్ కాజా పట్టి అండ్ హుక్స్ పట్టి వస్తుంది కదా. సో దానికోసం ఇక్కడ ఒక పావు ఇంచ్ కానీ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి బ్లౌజ్ మెజర్మెంట్ అయితే తీసుకుంటామండి. ఇక్కడ ఏ సైజ్ వారికైనా సరే అండి, బ్యాక్ సైడ్ హుక్స్ పెట్టుకోవాలి అనుకుంటే ఈ విధంగా ఒక పావు ఇంచ్ కానీ ఫస్ట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఈ బ్లౌజ్ నడుము సైజ్ వచ్చేసి 28 ఇంచెస్ అండి. అండ్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5 ఇంచెస్ అండి. ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ కి 1/2 ఇంచ్ పడుతుంది. అండ్ నడుము పట్టికి 1/2 ఇంచ్ పడుతుంది కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని 14.5 ఇంచెస్ కి మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ కూడా 14.5 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుంటున్నాను. బ్లౌజ్ లెంత్ కి మార్కింగ్ చేసుకున్న దగ్గర ఈ విధంగా అయితే లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నడుము సైజ్ వచ్చేసి 28 ఇంచెస్ అండి. 28/4 చేస్తే 7 ఇంచెస్ వస్తుంది నడుము సైజ్ వచ్చేసి. సో ఇక్కడ ఏ సైజ్ వరకైనా సరే అండి ఇదే విధంగా తీసుకోవాలి. అండ్ ఇక్కడ పావు ఇంచ్ కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి 28/4 చేస్తే 7 ఇంచెస్ వచ్చింది కదా. 7 ఇంచెస్ అనేది ఇక్కడ నుంచి మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ టక్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఖర్చు కోసం 1.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఖర్చు 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చండి. సో ఇక్కడ నడుము సైజ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ కొలత తీసుకోవాలి. చెస్ట్ కొలత ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ ఫుల్ నడుము సైజ్ ఎంత 28 ఇంచెస్. 28 ఇంచెస్ బై 4 చేస్తే 7 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ 7 ఇంచెస్ ప్లస్ 2 యాడ్ చేస్తే మనకు బోట్ నెక్ చెస్ట్ కొలత అయితే వస్తుందండి. సో ఇక్కడ 7 + 2 9 ఇంచెస్ ఇక్కడ చెస్ట్ కొలత. ఇక్కడ నేను వేరే సైజ్ బ్లౌజ్ కూడా ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇంకొక మెథడ్ కూడా ఉంటుందండి. సో ఇక్కడ నేను ఫుల్ నడుము సైజ్ వచ్చేసి 30 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నడుము సైజ్ ప్లస్ 8 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 30 + 8 వచ్చేసి 38 ఇంచెస్ అవుతుంది కదా. ఇక్కడ 38/4 ఇంచెస్ చేస్తే చెస్ట్ కొలత వచ్చేసి 9.5 ఇంచెస్ వస్తుందండి. సో ఏ సైజ్ వరకైనా సరే అండి ఇదే మెథడ్ ఫాలో అవ్వాలి. అండ్ ఇక్కడ నడుము సైజ్ వచ్చేసి 40 ఇంచెస్ ఉంటుంది కదా. సో 40 సైజ్ ఉన్న వాళ్ళకి కూడా ఇదే విధంగా తీసుకోవాలండి ఇక్కడ. సో ఇక్కడ 40 ఇంచెస్ ప్లస్ 8 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. 48/4 చేసుకోవాలి. ఇక్కడ 48/4 చేస్తే మనకు చెస్ట్ కొలత వచ్చేసి 12 ఇంచెస్ వస్తుంది. సో ఇక్కడ బోట్ నెక్ కు 2 మెథడ్లు ఉంటాయండి. ఏ మెథడ్ అయినా ఇదే విధంగా చేసుకోవాలి. ఇంకొక మెథడ్ నేను తీసుకున్న మెథడ్ ఏ విధంగా అంటే ఇక్కడ నేను నడుము సైజ్ వచ్చేసి మళ్ళీ 30 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నడుము సైజ్ కి బై 4 చేసుకోవాలి. అంటే 30/4 చేస్తే ఇక్కడ 7.5 ఇంచెస్ వస్తుంది. సో ఇక్కడ 7.5 ఇంచెస్ ప్లస్ 2 యాడ్ చేస్తే 9.5 ఇంచెస్ మనకు చెస్ట్ కొలత అనేది వస్తుందండి. అదేవిధంగా నేను ఇక్కడ 40 సైజ్ కూడా చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ 40 ఇంచెస్ బై 4 చేసుకుంటే మనకు 10 ఇంచెస్ వస్తుందండి. సో ఇక్కడ 10 + 2 యాడ్ చేస్తే 12 ఇంచెస్ వస్తుందండి. సో ఇక్కడ బోట్ నెక్ బ్లౌజ్ కి ఏ సైజు వరకైనా సరే అండి ఈ 2 మెథడ్లో ఏ మెథడ్ ఫాలో అయినా మనకు చెస్ట్ కొలత అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఈ బ్లౌజ్కి వచ్చేసరికి 9 ఇంచెస్ కదా. 9 ఇంచెస్ అనేది ఇక్కడ మిడిల్ కని చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. సో తర్వాత ఆమ్ డౌన్ తీసుకున్న తర్వాత మనం కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకోవచ్చండి. ఫస్ట్ ఇది కొంచెం ఐడియా కోసం ఈ విధంగా ఇక్కడ నుంచి 9 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకోవాలి.
సో ఇక్కడ చెస్ట్ కొలత ఎందుకు తీసుకున్నామంటే చెస్ట్ కొలతను బట్టి ఇక్కడ ఫుల్ షోల్డర్ అనేది తీసుకుంటామండి. ఇక్కడ ఫుల్ షోల్డర్ అనేది బాడీ మెజర్మెంట్తో అయినా తీసుకోవచ్చు, లేదా మనం చెస్ట్ కొలతను బట్టి కూడా తీసుకోవచ్చు అండి. సో ఇక్కడ మనకు చెస్ట్ కొలత అనేది 9 ఇంచెస్ వచ్చింది కదా, 9 ఇంచెస్ బై 2 చేస్తే మనకు ఇక్కడ 4.5 ఇంచెస్ వస్తుంది. సో ఇక్కడ 4.5 ఇంచెస్కి 2.5 ఇంచెస్ యాడ్ చేసుకోవాలండి. అయితే మనకు ఫుల్ షోల్డర్ అనేది వస్తుంది. ఇక్కడ ఏ సైజ్ వారికైనా సరే అండి ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆమ్ డౌన్ వచ్చేసి మనం ఫుల్ షోల్డర్ ఎంత తీసుకుంటామో ఆమ్ డౌన్ కూడా అంతే తీసుకోవాలండి. సో ఇక్కడ ఆమ్ డౌన్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఈ విధంగా చూసుకుంటే కూడా మనకు ఫుల్ షోల్డర్ 7 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఈ విధంగా 7 ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా అయితే లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెస్ట్ కొలత నుంచి 1 ఇంచ్ టక్స్ కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి ఈ విధంగా అయితే లైన్ డ్రా చేసుకోవాలి. అండ్ ఇక్కడ నడుము దగ్గర వచ్చేసి 1.5 ఇంచెస్ ఖర్చు తీసుకున్నాం కదా, ఇక్కడ చెస్ట్ దగ్గర కూడా 1.5 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా అయితే లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆమ్ రౌండ్ కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ విధంగా స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ బ్లౌజ్లలో చిన్న సైజ్ అనేది పెద్ద సైజ్ అనేది ఉంటుందండి. అంటే 30 ఇంచెస్ కన్నా తక్కువ ఉంటే అది చిన్న సైజ్ అని, 30 ఇంచెస్ కన్నా ఎక్కువ ఉంటే అది పెద్ద సైజ్ అనేది ఉంటుందండి. సో ఇక్కడ పెద్ద సైజ్ అయితే ఈ కార్నర్ దగ్గర లైన్ డ్రా చేసాం కదా, అక్కడ 1.5 ఇంచెస్ తీసుకుంటాము. అదే చిన్న సైజ్ అయితే 1.5 ఇంచెస్ తీసుకుంటామండి. సో ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ ఈ లైన్ మీద 1.5 ఇంచెస్ కి మార్కింగ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ కరువు షేప్ అనేది హ్యాండ్ తో అయినా డ్రా చేసుకోవచ్చు, లేదా కరువు స్కేల్ తో అయినా ఈ విధంగా కరువు షేప్ తీసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బోట్ నెక్ వచ్చేసి 4 ఇంచెస్ లేదా 4.5 ఇంచెస్ తీసుకోవచ్చు అండి. ఇక్కడ ఫస్ట్ 1/2 ఇంచ్ వదిలేసి నేను 4 ఇంచెస్ కి మార్కింగ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి నెక్ విడ్త్ వచ్చేసి 4.5 ఇంచెస్ తీసుకుంటే కనుక ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోండి. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి నెక్ డీప్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకొని ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేసుకుని రౌండ్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను నెక్ తర్వాత కట్ చేస్తున్నానండి, కాబట్టి ఇక్కడ నేను నెక్ మెజర్మెంట్ తీసుకోవట్లేదు. సో ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అండ్ ఇక్కడ మార్కింగ్ తీసుకున్నట్టు కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. సో దానికోసం ఫోల్డింగ్ మన సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకు అంటే నేను ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్స్ కట్ పెడుతున్నాను. సో ఇక్కడ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ను ఇక్కడ 1/2 ఇంచ్ కని మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ అయితే తీసుకుంటాము. ఒకవేళ మీరు ఫ్రంట్ పార్ట్ ఓపెన్ పెట్టాలి అనుకుంటే బ్యాక్ పార్ట్ లో 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ లో 1/2 ఇంచ్ తీసుకోవాలండి. సో ఇక్కడ ఎక్స్ట్రాగా తీసుకున్న 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి అయితే ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ బ్యాక్ పార్ట్ ఈ విధంగా పెట్టేసి చుట్టూ కూడా మార్కింగ్ చేసి తీసుకోవాలండి. అండ్ ఇక్కడ ఈ కార్నర్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ డైరెక్ట్ రఫ్ చేసి అయినా మార్కింగ్ చేసుకోవచ్చు, లేదా ఈ విధంగా అయినా సరే మార్కింగ్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ ఈ మార్కింగ్ ఎందుకు అంటే ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవడానికండి. ఇక్కడ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఒక 3/4 ఇంచెస్ కానీ ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే కనుక 1 ఇంచ్ కి మార్కింగ్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ లో చంక లోతు ఈ విధంగా తీసుకుంటే కనుక ఇక్కడ కూడా ముడతలు అనేవి రాకుండా ఉంటుందండి. అండ్ ఇక్కడ ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఈ మార్కింగ్ చేసుకున్న లైన్ మీద 1 ఇంచ్ కి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ ఏ సైజు వారికైనా సరే అండి 1 ఇంచ్ కి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ ని ఈ విధంగా ఆనుకుంటూ చంక రౌండ్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ డాట్ కోసం ఇక్కడ నుంచి 2.5 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి బ్రెస్ట్ సైజ్ అనేది చిన్న సైజ్ అండ్ మిడిల్ లైన్ పెద్ద సైజ్ ఉంటుంది కదా, సో వాళ్ళకు ఏ విధంగా తీసుకోవాలి అంటే బ్రెస్ట్ తక్కువగా ఉంటే 2.5 ఇంచెస్ తీసుకోవాలి, అదే మీడియం గా ఉంటే 2.5 ఇంచెస్ తీసుకోవాలి. అండ్ బ్రెస్ట్ ఎక్కువగా ఉంటే 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ 2.5 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి 2.5 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ డాట్ మార్కింగ్ కోసం నేను 10.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. బ్లౌజ్ లెంత్ మీకు తక్కువగా ఉంటే కనుక 9.5 ఇంచెస్ తీసుకోండి. ఇక్కడ 10.5 ఇంచెస్ కి మార్కింగ్ చేశాను కదా, సో ఇక్కడ ఉక్సు పట్టీ నుంచి ఈ విధంగా చూస్తే మనకు 4 ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలి.
అండ్ ఇక్కడ డాట్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి 2 ఇంచెస్కి ఈ విధంగా పైకని మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కరువు షేప్ తీసుకుంటే కనుక ప్రిన్స్ కట్ షేప్ అనేది నీట్గా వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా కలిపేసుకోవాలండి. అండ్ ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ కానీ డిఫరెంట్తో ఈ విధంగా ఇంకో లైన్ అయితే డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ అటాచ్ చేయడానికి ఒక 1/2 ఇంచ్ ఖర్చు అనేది పడుతుందండి. సో దానికోసం ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. అండ్ ఇక్కడ డౌన్లో ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. ఇక్కడ డాట్ కోసం మనం ఎంతైతే తీసుకుంటామో దానికి 1/2 ఇంచ్ తగ్గించుకొని ఇక్కడ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలండి. నేను డాట్ కోసం 2.5 ఇంచెస్ తీసుకున్నాను కదా, సో ఇక్కడ ఎక్స్ట్రా అనేది 2 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాను కదా, సో దీనికి ఈ విధంగా అయితే లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్ తీసుకోవాలండి. సో నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కట్టింగ్లో చెప్పాను కదా, నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ 4.5 ఇంచెస్ అయినా తీసుకోవచ్చండి. సో బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ మనం తక్కువ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నెక్ డీప్ అనేది ఎవరికైనా సరే అండి 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ రౌండ్ తీసుకోవడం కూడా ఈ విధంగా తీసుకోవాలండి. లేదు అంటే ఫ్రంట్ పార్ట్ నెక్ మనకు కొంచెం లూజ్గా ఉన్నట్టు అనిపిస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ దగ్గర ఈ విధంగా సమానంగా ఉంటే గనక షోల్డర్ సైడ్ కొంచెం హైట్ ఉన్నట్టు అనిపిస్తుందండి. సో ఇక్కడ నీట్గా రావాలి అంటే ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని తగ్గించుకోవాలండి ఈ విధంగా. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నట్టు కట్ చేసుకోవాలి. సో ఇక్కడ బ్యాక్ పార్ట్ ఈ విధంగా కట్ చేసుకున్నాక బ్యాక్ నెక్ డిజైన్ డ్రా చేసుకుంటున్నాను. సో ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ విడ్త్ ఎక్కువగా కావాలి అనుకుంటే 4.5 ఇంచెస్ తీసుకోండి. షోల్డర్ వచ్చేసి 2 ఇంచెస్ లేదా 2.5 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను నెక్ టిప్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ నెక్ విడ్త్ నేను 4 ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి నెక్ డీప్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నెక్ విడ్త్ 4.5 ఇంచెస్ తీసుకుంటే నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ డౌన్ కని తీసుకుంటున్నానండి. సో ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ డౌన్ కని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ 1/2 ఇంచ్ డౌన్కి తీసుకోవడం వలన షోల్డర్ డౌన్ అనేది మనకు నీట్గా కనిపిస్తుందండి. అండ్ ఇక్కడ నెక్ రౌండ్ ఈ విధంగా తీసుకోవాలి. అండ్ ఇక్కడ బ్యాక్ నెక్ డిజైన్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. అలాగే ఫుల్ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. జస్ట్ బోట్ నెక్ అండ్ ప్రిన్స్ కట్ వీడియో కాబట్టి బ్యాక్ డిజైన్ అండ్ ఫుల్ హ్యాండ్ వీడియో నేను యాడ్ చేయలేదండి. సో ఇక్కడ కట్ చేసుకున్న లైనింగ్కు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తున్నాను. అండ్ బ్లౌజ్కి బార్డర్ వస్తుంది కదా, సో ఇక్కడ బార్డర్ వచ్చేసి నేను నెక్ సైడ్ తీసుకుంటున్నానండి. జనరల్గా బ్లౌజ్కి బార్డర్ అయితే మనం యూజ్ చేయం కదా, ఒక్కసారి ఇలా ట్రై చేయండి. సో ఈ విధంగా బార్డర్ సైడ్ కట్ చేసుకున్న లైనింగ్ పీస్ను ఈ విధంగా పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసి అయితే తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఫస్ట్ లైనింగ్ మీద ప్రిన్స్ కట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, సో ఇది వచ్చేసి ఇంకో సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, దానిపై నుంచి ఈ విధంగా రఫ్ చేస్తే ఈ మార్కింగ్ చేసుకున్న అచ్చు ఇంకో సైడ్ కూడా పడుతుందండి. ఈ విధంగా లైట్గా కనిపిస్తుంది కదా, సో దానికి డార్క్గా ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కట్ చేసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. సో ఇది వచ్చేసి నేను రాంగ్ సైడ్లోనే తీసుకున్నానండి, ఇక్కడ రివర్స్ చేయట్లేదు కాబట్టి. లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా తీసుకొని చుట్టూ కూడా జాయింట్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకున్నాక ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా ప్రిన్స్ కట్కి, సో ఇక్కడ మార్కింగ్ చేసుకున్న దానిపై నుంచి ఒక కుట్టు అయితే వేసుకోవాలండి. ఎందుకు అంటే ఇక్కడ కట్ చేసేస్తాము, సో కట్ చేసినప్పుడు లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ విడిపోకుండా ఉంటుందండి. ఇక్కడ ఈ విధంగా కుట్టు వేసుకున్నాక ఇక్కడ డాట్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ క్లాత్ని అయితే కట్ చేసేసేయాలి. అండ్ ఇక్కడ ఈ రెండు అడ్జస్ట్ని కూడా ఈ విధంగా సమానంగా తీసుకొని ఒక 1/2 ఇంచ్ కని ఇక్కడ కుట్టు అయితే వేసుకోవాలండి. అండ్ ఇక్కడ క్లాత్ను ఈ విధంగా సరి చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలండి. అండ్ ఇక్కడ కార్నర్ ఉంటుంది కదా డాట్కి, సో ఇక్కడ క్లాత్ అనేది సమానంగా ఉండేలా చూసుకోండి. ఇక్కడ ప్రిన్స్ కట్ మార్కింగ్ చేసుకున్నట్టు
కట్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. పైన చంక దగ్గర లేదా కింద నడుము దగ్గర ఒక 1/2 ఇంచు లేదా 1/4 ఇంచు ఎక్స్ట్రా వస్తుంది క్లాత్ అనేది. సో ఇక్కడ ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తే కనుక మనకు పర్ఫెక్ట్ వస్తుందండి. సో ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుందండి. అండ్ ఇక్కడ షేప్ కూడా నీట్గా వస్తుందండి. అండ్ ఇటు సైడ్ కూడా ఇదే విధంగా కుట్టుకోవాలండి. ఇక్కడ డాట్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసి అండ్ ఇక్కడ చంక దగ్గర కూడా క్లాత్ కట్ చేసేసి ఇక్కడ మిడిల్లో మాత్రమే జాయింటింగ్ ఉండేలా తీసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి జాయింటింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా జాయింట్ చేసుకున్నా కూడా మనకు క్లాత్ అనేది ఎక్స్ట్రా రాకుండా ఉంటుందండి. సో ఇక్కడ రెండిట్లో ఏ విధంగా అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూశారు కదా, పర్ఫెక్ట్ ఈ విధంగా అయితే వస్తుందండి ఫ్రంట్ పార్ట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్ పట్టి జాయింట్ చేసుకోవాలండి. సో ఇక్కడ దానికోసం లైనింగ్ అండ్ క్యాన్వా పేపర్స్ కట్ చేసి తీసుకున్నాను కదా, ఇక్కడ క్యాన్వా పేపర్స్ మెరుస్తున్న సైడ్ లైనింగ్ వైపు ఈ విధంగా పెట్టేసి ఐరన్ చేసుకోవాలండి. అండ్ ఇక్కడ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. అండ్ ఇక్కడ లైనింగ్ను ఈ విధంగా కట్స్ పెట్టుకొని క్యాన్వా పేపర్ సైడ్ ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసి పైనుంచి ఒక కుట్టు అయితే వేసుకోవాలండి. సో ఇక్కడ కట్స్ పెట్టుకోకుండా కూడా ఫోల్డింగ్ చేసుకోవచ్చండి. ఇక్కడ లైనింగ్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాక నెక్కు అటాచ్ చేసుకోవాలండి. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి చేయాలి. ఇక్కడ క్యాన్వా పేపర్స్ పైకి ఉండేలాగా చూసుకోవాలి, లైనింగ్ మనకు బ్లౌజ్ సైడ్ ఉండేలా చూసుకోవాలండి. ఈ విధంగా తీసుకొని అటాచ్ చేసుకోవాలండి. అండ్ ఇక్కడ నెక్ పట్టి రివర్స్ చేస్తాం కాబట్టి సో ఇక్కడ ఈ విధంగా అయితే కట్స్ పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ నెక్ పట్టిని ఈ విధంగా రివర్స్ చేసి పైనుంచి ఇంకో కుట్టు అయితే వేసుకోవాలండి. ఇక్కడ ఈ విధంగా కుట్టు వేసుకున్నాక నెక్ పట్టిని ఈ విధంగా రివర్స్ చేసి పైనుంచి ఇంకో కుట్టు అయితే వేసుకోవాలండి. సో ఇక్కడ నెక్ కంప్లీట్ అయ్యాక మనకు ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా అయితే వస్తుందండి. అండ్ ఇక్కడ నేను నడుము పట్టి జాయింట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మిడిల్ కని ఈ విధంగా కట్స్ పెట్టుకున్నాను. సో ఇక్కడ నుంచి పైకని 1.5 ఇంచెస్ కని తీసుకుంటున్నానండి. ఈ విధంగా ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మిడిల్ కని మనకు కొంచెం పైకని వస్తుందండి, లేదు అంటే మనకు ముడతలు అనేది వస్తుంది. సో అందుకనే ఈ విధంగా కరువు షేప్లో తీసుకుంటున్నాను. సో ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను ఏ విధంగా అయితే తీసుకున్నాను అనేది. సో ఇక్కడ మార్కింగ్ చేసుకున్నట్టు కట్ చేసేసి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఒక కుట్టు అయితే వేసుకోవాలండి. అండ్ ఇక్కడ నడుము పట్టి వచ్చేసి నేను ఫోల్డింగ్ చేసి తీసుకున్నాను. అండ్ వెడల్పు వచ్చేసి 1.5 ఇంచెస్ తీసుకున్నానండి. ఇక్కడ బ్యాక్ పార్ట్ కి మనం నడుము పట్టి ఏ విధంగా అయితే జాయింట్ చేస్తామో సేమ్ అదే విధంగా జాయింట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుందండి. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ మనకు ఈ విధంగా అయితే వస్తుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.